సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం మరియు బుచ్చినాయుడు కండ్రిక మండలాలలో దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను లైంగిక వేధింపుల కేసులో ఇరికించిన కుట్ర కోణాన్ని నిజాలను విచారణ ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని, ప్రతిరోజు నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా గ్రామస్థాయి నుండి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యే గారు ఉండింది లేదు, ఆయన మాకంటే కూడా మీకే ఎక్కువ చేశాడు. అందరినీ సమానంగా చూసేటువంటి ఎమ్మెల్యేని మరలా ఎక్కడ మనం చూడలేము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేతులు జోడించి దళితులందరం కూడా వేడుకుంటున్నాము. ఇది దళితుల సమస్య కాదు. ఇది అన్నవాళ్ళిద్దరు ఎలాగైతే ముందుకు వచ్చారో అదే విధంగా రేపటి నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్న గురించి అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారి గురించి అందరూ బయట రండి, అందరూ బయటకు వచ్చి అధిష్టానంతో మీరు కూడా మాట్లాడండి. తొందరలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన మరలా ప్రజా జీవితంలోనికి రావడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను.